డీలిమిటేషన్ కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న బిల్. మహిళా రిజర్వేషన్స్ అమలు లక్ష్యంగా అడుగులు పడుతున్న వేళ కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదన తీసుకొచ్చింది కేంద్రం. ఇందుకోసం రాజ్యాంగ సవరణ కూడా చేయబోతోంది. ఇంతకీ కేంద్రం చేస్తున్న ఆ రాజ్యాంగ సవరణలు ఏమిటి? సవరణల ద్వారా ఏం జరగబోతుందో చూద్దాం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కల్పించడానికి వీలుగా ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్యను 850 వరకు పెంచాలి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే వారి సంఖ్య 815, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వారి సంఖ్య 35గా చెప్తోంది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని నిర్ణయించింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్ 2026 మహిళా రిజర్వేషన్స్ ని 2029 నుంచి అమలు పరచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్ 2026 ని తీసుకొస్తోంది. ఇందులో 2026 జనాభా లెక్కలకు ముందే నియోజకవర్గాలను పునర్విభజించడానికి వీలును కల్పిస్తూ ఆర్టికల్ 55, 81, 82, 170, 330, 332, 334 ఏలకు సవరణలను ప్రతిపాదించింది. అసలు ఇంతకీ పెరిగే స్థానాలు ఎన్ని చూద్దాం. రాజ్యాంగంలో గరిష్టంగా 550 లోక్సభ స్థానాలు ఉన్నా ప్రస్తుతం 543 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే గరిష్ట సంఖ్యలో 98.72% నియోజకవర్గాలు ఉన్నట్టు లెక్క. ఆ నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కొత్త స్థానాల సంఖ్యను 840 దాకా ఖరారు చేసే అంచనాలున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఈ సంఖ్య 850కి చేరే అవకాశాలున్నాయి అని చెప్తోంది. గత జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. 2026 తరువాత ప్రచురించే తొలి జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ నియోజకవర్గాలని పునర్విభజించాలని ఆర్టికల్ 81/3లో ఉంది. ఇప్పుడు దాన్ని సవరించి గతంలో ఉన్న జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజన చేయడానికి తాజా బిల్లును కేంద్రం ప్రతిపాదించింది.